హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్లో మనకు పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో మరి పోలీస్ సంబంధించి వేకెన్సీ అనేవి చాలా తక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంత మాత్రము నిరుద్యోగులు ఆందోళన చెందక్కర్లేదని వచ్చే జాబ్ క్యాలెండర్ అంటే వచ్చే సంవత్సరం వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ నందు ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి 6,500 ఉద్యోగాలు అయితే ప్రతి ఏటా కూడా ఉంటాయని చెప్పి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పడం జరిగిందనమాట. సో వారు ఇచ్చినటువంటి మీడియా సముఖంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి సంవత్సరానికి 6,500 చొప్పున 4 ఏళ్ల పాటు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆశావాహులు నిరుత్సాహం చెందకుండా ఓపికతో ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి అన్ని నియామకాలు నిర్ణయించామని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని 15,000 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్ శాఖలో విలీనం చేసుకున్నామని, వారికి అత్యవసరంగా శిక్షణ ఇవ్వడం తొలి ప్రాధాన్యం కావడం వల్ల తాజా జాబ్ క్యాలెండర్లో ఈ విడతకు సంబంధించి 6,500 పోస్టుల భర్తీ తాత్కాలికంగా వాయిదా పడిందని పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక విడతలో గరిష్టంగా 6,500 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం మాత్రమే రాష్ట్రంలో ఉందని, మహిళా పోలీసులకు క్యాప్సూల్స్ శిక్షణ ఇవ్వడానికి కొన్ని నెలలు పడుతుందని అన్నారు. 2018 చివరిలో విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఫలితాలు విడుదల, శిక్షణ, నియామకాలు అన్నీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, 2019-20 మధ్య 3,057 మంది పోలీసులు కొత్తగా ఉద్యోగాలు చేరారని చెప్పారు. ఇంకా 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. సో డీజీపీ గారు ఇంకేమన్నారంటే 15,000 మంది గ్రామ వార్డు సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శులను విలీనం చేసుకోవడంలో పోలీస్ శాఖ సామర్థ్యం మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ పోలీసు అయితే ఉన్నట్టే. మహిళా భద్రతకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యానికి ఇది నిదర్శనం. పోలీస్ శాఖలో ప్రస్తుతం 4.46% మంది మహిళలు అయితే ఉన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను అదనంగా వచ్చేయటం వల్ల ఇప్పుడు వారి యొక్క సంఖ్య అనేది 33% అయితే పెరిగింది. ప్రస్తుతం పోలీస్ శాఖలోని పోస్టులకు అదనంగా మహిళా పోలీసు వ్యవస్థ అయితే ఉంటుంది. వారి విధులు, బాధ్యతలు, సర్వీస్ నియమావళి తదితర అంశాలకు సంబంధించిన విధి విధానాలు త్వరలో ఖరారు చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట మీడియా సముఖంగా. ఈ ఏడాదిలో మన ఈ మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పోలీస్ శాఖలో విలీనం చేయడం వల్ల సో మీకైతే కేటాయించలేకపోతున్నాం ఈ యొక్క క్యాలెండర్ నందు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. వచ్చే జాబ్ క్యాలెండర్ నందు ఖచ్చితంగా 6,500 పోస్టులు అయితే ప్రతి ఏటా కూడా 6,500 పోస్టులు చొప్పున అయితే ఉంటాయని చెప్పి స్వయంగా ఆయన వెల్లడించారు. ఓకే, ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉండవేమో అని చెప్పి ఎంతో ఆందోళన అయితే చెందాము. అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఈ విషయాన్ని అనేది వెల్లడించడం పట్ల సో కొంచెం మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ క్యాలెండర్ నుంచి అయితే వీరు వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా 6,500 భర్తీ చేస్తాము, ఇలా ప్రతి ఏడాది ఉంటుందని చెప్పి అన్నారు. ఓకే గైస్, ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే వారు ఇంతకుముందే మనకు చెప్పుకుంటే బాగుండేది అని అనిపించింది. చాలామంది విద్యార్థులు కావచ్చు, చాలామంది ఆందోళన చేపట్టిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క అప్డేట్ని తీసుకొచ్చారు. కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ కూడాను ఏదో ఒక అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చిందిలాగా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఓకే, మరిన్ని మీకు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను గైస్. కొత్త ఛానల్స్ సపోర్ట్ నుంచి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.